హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. ఈరోజు మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను. ఎంత ఫ్రిడ్జ్ ఉన్నా సరే పుదీనా కొత్తిమీరలు వాడిపోతూ ఉంటాయి. బట్ అవి వాడిపోకుండా 2 వీక్స్ పాటు స్టోర్ ఉండే విధంగా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫుల్ వీడియో అయితే చూసేయండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక్కడ డేట్స్కి అయితే ఇలా డబ్బాలు అయితే వస్తాయి కదా, ప్లాస్టిక్ డబ్బాలు వాడకూడదు అని అంటూ ఉంటారు. బట్ ప్లాస్టిక్లో కూడా మంచిది చెడు అని మనం చూసుకోవచ్చండి. ప్రతి ప్లాస్టిక్ డబ్బా వెనుక వైపు ట్రయాంగిల్ షేప్లో దాంట్లో నెంబర్ 5 అని వేసి ఉంటారు. 5 నుంచి బిలో ఉంటే యూస్ చేయకూడదండి. 1 టైం యూస్ చేసి పడేసేయాలా. 5 కంటే అబవ్ ఉంటే ఇట్లా మనం యూస్ చేసేసుకోవచ్చు. ఈ డబ్బాలు నేను వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా అయితే యూస్ చేస్తున్నాను. దీంట్లో అడుగు భాగంలో టిష్యూ పేపర్ అయితే వేసుకోండి. ఎక్కువ అంటే 2 వీక్స్ పాటు ఉంచుకుంటాం కదా ఎక్కువ రోజులు. సో అందుకోసము అడుగు భాగంలో చెమ్మగా వాటర్గా అట్లా రాకుండా ఈ టిష్యూ అనేది మనకి యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ నేను కరివేపాకు రెమ్మలను అయితే ఈ విధంగా ఒలిచి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం హడావుడిగా ఆఫీస్కి వెళ్ళే టైంలో, లేదంటే పిల్లల్ని స్కూల్కి పంపించుకుంటున్న టైంలో అన్నీ ఒలవడం అనేది కొంచెం ప్రాసెస్ ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈ విధంగా మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఫ్రెష్గా ఉంటాయి. అదేవిధంగా టైం కూడా సేవ్ అవుతుందండి. నేను ఎప్పుడు ఈ విధంగానే చేస్తూ ఉంటాను. మీకు ఎంతో కొంత ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని పెట్టడం జరిగింది. యూస్ఫుల్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో అనేది మీకు ఎంతైనా యూస్ అవుతుందని నేను తప్పకుండా భావిస్తున్నాను. ఈ విధంగా నేను కరివేపాకు మొత్తం ఒక డబ్బాకైతే ఒలుచుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పుదీనా అండి. ఇక్కడ పుదీనాను కూడా ఈ విధంగా అయితే ఒలుచుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుంటున్నాను. పుదీనా అనేది హెల్త్కి చాలా మంచిదండి. ఇవి పంటి సమస్యలు ఉన్నా సరే ఈ పుదీనా రెమ్మల్ని 2-3 నవిలినట్లయితే పన్ను కూడా నొప్పి అనేది తగ్గడం జరుగుతుంది. కొంతమందికి అప్పుడప్పుడు పన్ను నొప్పి అనేది వస్తూ ఉంటుంది కదా, ఆ టైంలో ఈ పుదీనా ఆకులను 2 కానీ నమిలినట్లయితే పన్ను నొప్పి నుంచి ఉపశమనం అయితే దొరుకుతుంది. ఈ విధంగా ట్రై చేయండి ఎవరికన్నా పన్ను నొప్పి ఉంటే. ఈ పుదీనా రెమ్మల్ని మనం ఇంట్లో కూడా నాటుకోవచ్చండి. వీటిని ఆల్రెడీ కొన్నిసార్లు మనకి ఏర్లతో సహా అమ్ముతూ ఉంటారు మార్కెట్లో. ఇక్కడ నేను తీసుకొచ్చుకున్నవి కొంచెం లైట్గా రూట్స్ కూడా ఉన్నాయండి వీటికి. వీటిని నేను ఒక చిన్న పాట్లో అయితే పెడతాను. వీడియో అనేది చివరి వరకు చూడండి, అది కూడా మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను కొంచెం స్ట్రాంగ్గా ఉన్న రెమ్మల్ని తీసుకొని ఈ విధంగా అయితే పక్కన పెట్టుకుంటున్నాను. చూసారా, ఇక్కడైతే కొంచెం లావుగా పొడవుగా ఉన్నటువంటి రెమ్మలను తీసుకొని ఇక్కడ చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. అటువంటి తీసుకొని మొత్తం ఆకులు అయితే ఒలిచేసుకోండి. పైన అయితే కొంచెం ఒక 2-3 ఆకులను అయితే ఉంచుకోండి. ఈ విధంగా మనం సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నట్లయితే మనం మళ్ళీ ఈ కొమ్మల్ని రీపాటింగ్ అయితే చేసుకోవచ్చు. కుండీలో పెట్టుకోవడం వల్ల మనకి తిరిగి పుదీనా అయితే వస్తుంది. ఈ విధంగానే నేను ట్రై చేస్తూ ఉంటాను. కోవిడ్ టైంలో అయితే ఎక్కువ చేశాను. అప్పుడు బాగా వచ్చేది, టైం కూడా ఉంది అప్పుడు ఆ విధంగా చేసుకోవడానికి. తిరిగి మళ్ళీ ఈ మధ్య రీసెంట్గా అయితే చేశాను, బట్ అవంతా తీసేశాను. మళ్ళీ నేను నీట్గా ఇవైతే కుండీలు అయితే పెట్టేసి మీకు చూపించడం కోసం అయితే చేస్తున్నాను. నేను ట్రై చేసిన తర్వాతే ఈ రెమెడీ మీకు అయితే చెప్తున్నాను. తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ విధంగా నేను మొత్తం ఒక 10-15 వరకు పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. పుదీనాను మొత్తం అయితే ఒలిచేసుకున్నాను. మీరు చూసినట్లయితే అది మొత్తం ఒక డబ్బాకైతే పెట్టేసుకున్నాను. ఇవి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ కొత్తిమీర ఉంటుంది కదా, దాన్ని కూడా నీట్గా ఒలిచేసుకోవడానికి రెడీ అయిపోతున్నాను. ఈ విధంగా అయితే ఇక్కడ పుదీనాను కూడా ఒలుచుకున్నాను అండ్ అలాగే కరివేపాకు రెమ్మలను కూడా ఒలుచుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న కొత్తిమీర కూడా నాటు కొత్తిమీర అండి. కొత్తిమీరలో కూడా 2 రకాలు ఉంటాయి, హైబ్రిడ్ అండ్ అలాగే నాటి. ఇక్కడ నాటు కొత్తిమీరకి హైబ్రిడ్ కొత్తిమీరకి డిఫరెంట్ ఏంటో చెప్తాను నేను. నాటు కొత్తిమీర వచ్చేసి ఆకులు చాలా చిన్నగా ఉంటాయి అండ్ అలాగే కాడలు కూడా లైట్గా తుంచేసుకోవచ్చండి. బట్ ఇక్కడ నేను లైట్గా తుంచేస్తున్నాను కాడలు అనేవి. హైబ్రిడ్కి వచ్చేసి ఆకులు చాలా పెద్దగా ఉంటాయి, కాడలు కూడా కొంచెం లావుగా ఉంటాయి, రుచి అనేది ఉండదు. సో నేను ఎప్పుడు కొత్తిమీర అనేది నాటుదే తెచ్చుకుంటాను. నాటు కొత్తిమీర కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది.
ఈ రెమ్మలు అనేవి మనం పచ్చడి అట్లా చేసే టైంలో ఈ రెమ్మలను కూడా తుంచేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బట్ కూరలు అండ్ అలాగే ఫ్రైలు చేసేటప్పుడు ఈ విధంగా ఆకులు తుంచేసుకుంటేనే రుచిగా ఉంటుంది. కొంతమంది ఆ రెమ్మలను కూడా తుంచి వేసుకుంటూ ఉంటారు, అది వాళ్ళ ఇష్టం అండి. ఇక్కడ నేను ఈ రెమ్మలు అనేవి వేయటం వల్ల ఎవరు తినరండి, అందుకోసమే నేను ఆకులను మాత్రమే సపరేట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొత్తిమీర నాకు 2 బాక్సుల వరకు వచ్చింది. పెద్ద కట్ట తీసుకున్నాను కాబట్టి 2 బాక్సుల వరకు వచ్చింది. ఇది నాకు 2 వీక్స్ వరకు వస్తుందండి. నేను ఎప్పుడు వీక్లీ వన్సే ఆకులన్నిటినీ తెప్పించుకుంటూ ఉంటాను. బట్ ఈసారి కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువే తీసుకొచ్చారు వీరు. ఈ విధంగా అయితే నేను మొత్తం స్టోర్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ కొత్తిమీర కాడలు కూడా కొన్ని లేతగా ఉన్నవి మనం నీట్గా తుంచేసుకొని పచ్చడి అయితే చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ మొత్తానికి నేను ఫైనల్గా అన్ని ఆకుల్ని నీట్గా ఒలిచి పెట్టుకున్నాను. ఈ విధంగా ఒలుచుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుందండి. మార్నింగ్ హడావుడిగా లేకుండా ఇలా ఎప్పటికప్పుడు ఒక్కసారి ఒలిచి పెట్టుకుంటే ఎప్పుడు ఒక 2 వీక్స్ వరకు యూస్ఫుల్ అవుతుంది మనకి ఆకులన్నీ. ఎక్కువ తెచ్చుకుంటే మరీ పాచిపోయే అవకాశం ఉంటుంది, ఫ్రెష్నెస్ ఉండదు. మినిమం 2 వీక్స్ అండి ఇవి నీట్గా ఉంటాయి, నేను గ్యారంటీ. ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆకులు కూడా అప్పుడే తీసుకొచ్చినట్టే ఫ్రెష్గా ఉంటాయి. ఇలా మీరు స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 2 వీక్స్ వరకు వస్తాయి ఆకులన్నీ. ఇక్కడ నేను పుదీనాని ఒక చిన్న పాట్లో ఇట్లా ఈ విధంగా అయితే నాటుకుంటున్నాను, చూసారా. ముందు మట్టిని నీట్గా ఇలా ఈ విధంగా నేను చూపించినట్లు కదపండి. తర్వాత ఒక చిన్న హోల్ చేసేసి దాంట్లో ఒక 2-3 కంటే ఎక్కువ పెట్టచ్చు, 2 కంటే తక్కువ పెట్టొద్దండి. అట్లీస్ట్ ఒకటి పోయినా దాంట్లో 2-3 అయితే మిగులుతాయి, వాటి నుంచి చిగురిస్తాయి ఆకులు అనేవి. ఇలా నీట్గా అయితే మనకి తిరిగి పుదీనా అయితే వచ్చేస్తుంది. మనము ఇక్కడ పెట్టిన ఆకు కంటే డబలే వస్తుందండి. అంటే మనం నీరు రెగ్యులర్గా వేయకుండా రోజు మార్చి రోజు అయితే ఇవ్వండి. మరి ఇంతకంటే చిన్న పాట్ అయితే రోజు ఇవ్వండి నీళ్ళు అనేది, హెల్తీగా గ్రో అవుతుంది ఆకు కూడా. మనం ఈ రోజు అయితే పెట్టామంటే ఇది ఒక 1 వీక్ తీసుకుంటుంది టైం అయితే ఆకులు రావడానికి. దీన్ని రోజు మార్నింగ్ టైంలో సన్లైట్లో పెట్టండి, తిరిగి ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం లోపల ఎండ తగలని ప్రదేశాల్లోనే పెట్టండి. అప్పుడే మనకి పుదీనా అనేది బాగా వస్తుంది. ఇది కంటిన్యూస్గా ఎండలో పెట్టడం వల్ల ఆకు అనేది రాకపోవచ్చు, వడిలిపోతుంది, చెట్టు కూడా త్వరగా డ్రై అయిపోతుంది ఆకు అనేది. సో ఈ విధంగా కనుక ట్రై చేస్తే మీకు పుదీనా ఆకు అనేది తిరిగి మనం ఇంట్లోనే పెంచేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ విధంగా ఒక దగ్గర 15 కొమ్మల వరకు నాటేసుకున్నాను కుండీలో. తిరిగి వచ్చాక ఇది బాగా నీట్గా వస్తుంది కదా పుదీనా అనేది, అప్పుడు నేను చిన్న వీడియోగా మళ్ళీ మీకు తీసి చూపిస్తాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని భావిస్తున్నాను. యూస్ఫుల్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా విజిట్ చేయండి. ఈ విధంగా నేను మొత్తం కొమ్మల్ని నాటుకున్న తర్వాత లైట్గా వీటికైతే వాటర్ ఇస్తున్నాను. ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు చిలకరించండి వాటర్ అనేది. మెయిన్ పాయింట్ వచ్చేసి మనం పుదీనాని ఫ్రెష్గా ఉన్నప్పుడే, అదేవిధంగా రూట్స్ కూడా హెల్తీగా ఉన్నప్పుడే నాటుకోవాలి, అప్పుడే మనకి పుదీనా అనేది వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.